చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. రైతుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సాగునీటి రంగంలో చారిత్రాత్మక నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు, దేవాదుల ఎత్తిపోతల పథకాలను ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేసి రైతుల కలలను సాకారం చేస్తామని ప్రకటించారు. మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన ఉత్తమ్ తుమ్మిడిహెట్టి బ్యారేజ్ ఎత్తు నిర్మాణంపై వచ్చే వారం మహారాష్ట్ర సీఎంతో చర్చిస్తామని తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పర్యటించారు. అశ్వాపురం మండలంలో సీతారామ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను పరిశీలించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సాగునీరు అందకుండా చేసిందని మండిపడ్డారు. ప్రజాప్రభుత్వంలో ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. కాళేశ్వరాన్ని తప్ప మరే ప్రాజెక్టును బీఆర్ఎస్ పట్టించుకోలేదన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గత పాలకుల అవినీతి వల్లే కాళేశ్వరం కూలేశ్వరం అయిందని విమర్శించారు. వారి దోపిడీని గుర్తించే ప్రజలు కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారన్న ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు తూచా తప్పకుండా మరి పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు ఒక లెక్క చెప్తున్నాను. ఆ 10 ఏళ్లలో ఇరిగేషన్ పై 1.81 lakh crores ఖర్చు పెట్టి కాళేశ్వరంలో నామమాత్రం ఆయకట్టు కూలిపోయింది. దేవాదుల వాడు అధికారంలో వచ్చిన రోజు పెండింగ్ లో ఉండే, వాడు దిగిపోయిన రోజు కూడా పెండింగ్ ఉండే. మరి ఈ సీతారాం సాగర్ ప్రాజెక్ట్ విషయంలో 8,500 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. ఒక్క ఎకరా కూడా ఆయకట్టు ఇవ్వలే. మరి ఇది వాళ్ళ ఘనకార్యం అని చెప్పి నేను మనం చేస్తున్నా. వాళ్ళు అధికారంలో వచ్చిన రోజు మరి పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు దిగిపోయే రోజులు కూడా మరి పెండింగ్ లోనే ఉన్నాయి. రాష్ట్రంలో మరి వాళ్ళు పూర్తి చేసిన ప్రాజెక్టు ఒక్కటి కూడా లేదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఈ 3 బ్యారేజ్లు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు వాళ్ళ హయాంలోనే డిజైన్ చేయబడ్డది, వాళ్ళ హయాంలోనే నిర్మాణం చేయబడ్డది, వాళ్ళ హయాంలోనే కూలిపోయింది. దొరల పాలనకు మద్దతు తెలపలేదనే అక్కసుతోనే ఖమ్మం ప్రాంతానికి బీఆర్ఎస్ అన్యాయం చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. ఫామ్ హౌస్లకు నీరు తెప్పించుకోవాలనే తపనే తప్ప ప్రజలకు మేలు చేయాలని గత పాలకులు ఆలోచించలేదన్నారు. ఇంజనీర్లు చెప్పినట్లు కాకుండా కేసీఆర్కు నచ్చినట్లు ప్రాజెక్టులను నిర్మించారని, అందుకే కూలిపోతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి నీళ్లివ్వట్లేదని, కాంగ్రెస్ పై బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. 2 ప్రాజెక్టుల్ని 4 లక్షల ఎకరాలకి నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టుల్ని ఈపీసీ సిస్టమ్ ద్వారా అంటే పెరిగినా తగ్గినా ప్రభుత్వానికి సంబంధం లేకుండానే బ్యాలెన్స్ ఉన్న 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 4 లక్షల ఎకరాలకి ఇప్పటికీ నీళ్లు పారాయి. ఇటు ఇందిరాసాగర్ నుంచి, అటు రాజీవ్ సాగర్ నుంచి. ఎందుకు ఆనాటి టీఆర్ఎస్ నాయకత్వం కేవలం ఒక్క గోదావరి ప్రాజెక్టు మీదనే, అక్కడ కాళేశ్వరం పేరు మీద, సీతారామ ప్రాజెక్టు అనే పేరు మీద దాదాపు 24,000 కోట్లు పెంచారు. ఇంక్లూడింగ్ సీతమ్మ సాగర్ బ్యారేజ్ తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు ఇచ్చుకోవటం కోసం. ఆ నీళ్లు వృధా పోకుండా త్వరితగతిన 10 సంవత్సరాలు టీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాలను చేయకుండా మనం ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతోనే వాళ్ళు స్పీడ్గా కేవలం హైదరాబాద్లోనే కాదు ప్రాజెక్టు దగ్గర కూడా వచ్చి రివ్యూ చేసి డైరెక్షన్ ఇచ్చి పెండింగ్ ఏమైనా ఉంటే నిధులు కూడా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఇక్కడికి వచ్చాం. ఆనాటి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొన్ని ప్రాజెక్టులు, ఖమ్మంలో ఉన్న సీతారామ ప్రాజెక్టు లాంటిది ఆపినా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, మేడిగడ్డ లాంటి ఆ డ్యాములు కట్టి అవివేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తుని కొల్లగొట్టుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆపింది అని ఒంటి నిండా విషాన్ని నింపుకొని విషాన్ని చిమ్మే ఆనాటి 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రబుద్ధులు ఏదైతే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లంట తిరుక్కుంటూ అవాకులు చవాకులు పేరుతున్నారో, కాంగ్రెస్ పార్టీ గాని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అలా చేసే ఉద్దేశం లేదు అని, మీరు చేసే తప్పుడు ప్రచారాన్ని విరమించుకోవాలని మరొక్కసారి ఆ ప్రబుద్ధులకి ఇక్కడ నుంచి చెప్తూ ఇప్పుడు పెద్దలు భట్టి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును మళ్లీ పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
వారం రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి వెళ్లి మహారాష్ట్ర సీఎంతో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు నిర్మాణంపై చర్చిస్తామని తెలిపారు.